వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అవిస్థలం, వృకస్థలం, మాకంది, వారణావతం ఇవి ఈ నాలుగింటితో పాటు ఇంకేదైనా వారికి ఇవ్వాలనిపించిన ఒక రాజ్యభాగం మొత్తం 5 భాగములు మాకిస్తే వాటితో తృప్తి పడతాం. ఈ 5 నగరములే కాకుండా మాకు 5 గ్రామాలు ఇచ్చినా తృప్తి పడతాం. మేము కూడా శాంతినే కోరుతున్నామయ్యా. అంతేకాదు నేను శాంతికి సమర్థుణ్ణి, ధర్మానికి సమర్థుణ్ణి. అందుకే ధర్మార్థాలను సాధించడం కోసం మృదువైన పనికైనా నేను సమర్థుణ్ణే, దారుణమైన పనికైనా నేను సమర్థుణ్ణి అన్నాడు యుధిష్ఠిరుడు. ఎంత చక్కగా చెప్తూ, అంటే మళ్ళీ 5 ఊర్లు అడిగానంటే నేను చేతకాని వాడిని అనుకోవద్దు. శాంతిని నేను ఎంత కోరుకుంటున్నానని తెలియాలి. ఇంతవరకు వాళ్ళు చేసిన దుర్మార్గాలను కూడా ఉపేక్షిస్తూ 5 ఊళ్ళైనా చాలు, 5 పల్లెలైనా చాలు అంటున్నానంటే నాకు కూడా శాంతి అంటే అంత ఇష్టం. ఇది మళ్ళీ అసమర్థత అనుకోవద్దు. అలామేవ శమాయాస్మి తథా యుద్ధాయ సంజయ. నువ్వు నన్ను శాంతుడువు శాంతుడువు సత్వగుణ సంపన్నుడు అని చాలా పొగుడు. శాంతానికి ఎంత గొప్పవాడినో యుద్ధానికి కూడా నేను అంత సంసిద్ధుణ్ణే. ధర్మార్థయోరలంచాహం మృదవే ధారణాయచ. మాటలు ఎంత విశేషంగా అంటున్నాడంటే ధర్మార్థముల కోసము నేను మృదు మార్గాన్నైనా అనుసరిస్తాను, దారుణ మార్గాన్నైనా అనుసరిస్తాను. మృదవే దారుణాయచ మాటలు అంత విశేషంగా చెప్పాడు. అంటే నేను అడుగుతున్న అర్థం ధర్మార్థం, అధర్మంది కాదు. అందుకే ధర్మార్థం అని విషయం చెప్పగానే పైగా సంజయ నీది దోషం లేదు, నీకు మా హృదయం తెలుసు. నువ్వు కేవలం ధృతరాష్ట్రుడు చెప్పిన మాటలు మాత్రమే చెప్తూ ఉన్నావు. నీకు ఉభయపక్షముల పట్ల సమబుద్ధి ఉంది కనుక నువ్వు మా మాటల్ని సరిగ్గా తెలియజేయు అని చెప్పగానే సరేనని సంజయుడు బయలుదేరండి. వెళ్ళేటప్పటికల్లా రాత్రి అయింది హస్తినకి. కానీ ఆగకుండా మహాకోపంతో బాధతో ఉన్నాడు. ధృతరాష్ట్ర భవనానికి వెళ్ళాడు. నేను ఇప్పుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడాలి అన్నాడు. అయ్యా రాత్రి అయింది, ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడని. సంజయుడు వచ్చాడని నిద్రలేపన్నాడు ఇక్కడ. ఎందుకంటే సంజయుడు గవల్గనుడు అనే మహానుభావుని యొక్క పుత్రుడు. వాళ్ళు పరంపరగా కూడా కురువంశానికి చాలా ఆత్మీయులు. పగ సన్నిహితుడు, మంత్రి, ధృతరాష్ట్రుని సారథి, రెండు కూడా సారథి మంత్రి. అందుకే సంబోధనలు కూడా సూత సారథి అనే సంబోధనలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. రెండు కూడా సంజయుడు సామాన్యుడు కాడు, మహాయోగి, వ్యాసభగవాను యొక్క శిష్యుడు, ధర్మాధర్మములన్నీ తెలిసినవాడు. కేవలం ఇప్పుడు ధృతరాష్ట్రుడి మాట చెప్పాలి గనక తాను స్పష్టముగా ఆయన హృదయాన్ని యథాతథంగా చెప్పాడు, తన భావాలేమీ కలపకుండా. పైగా ధృతరాష్ట్రుడు అలా అనుకుంటున్నాడని వీళ్ళకి తెలిస్తే కదా వీళ్ళ తరపున వీళ్ళ సన్నాహాలు వీళ్ళు చేస్తారు. అందుకే సంజయుడిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సంజయుడు ఎప్పుడైతే ఈ మాట కబురు పంపించాడో వెంటనే నిద్రలేచినటువంటి ధృతరాష్ట్రుడు అయ్యో సంజయుడు అనుమతి తీసుకోవడం ఏంటి, నేరుగా రావచ్చు అని సంజయుడిని పిలిపించాడు. ఎందుకంటే వాడి దడవాడుకున్నది. వెళ్ళేవి కదా, పని ఏమైంది, వాళ్ళు ఏమున్నారు అంటే గట్టిగా మాట్లాడేటండి. ఆ మాటల సారంలో 2 వాక్యాలు తెలుసుకుంటే చాలు. ఇప్పటి వరకు నువ్వు నీ పిల్లల్ని సమర్థించుకుంటూ పెద్దల నడవడికి విరుద్ధంగా ప్రవర్తించావు, ఆర్యవర్తనమునకు విరుద్ధముగా ప్రవర్తించావు. ఆర్యవర్తనం అంటే ధర్మము జ్ఞానము తెలిసిన పెద్దలను ఆర్యులు అంటారు. వాళ్ళు నడిచే పద్ధతికి విరుద్ధంగా ప్రవర్తించావు. ఇప్పుడు కూడా నువ్వు కేవలం వారికి ఇవ్వకూడదని ఉద్దేశంతోనే ఉన్నావు కనుక ఇది ఇహలోకంలో పరలోకంలో కూడా నీకు దుర్గతిని కలిగిస్తుంది. ఇహలోకంలో నిందల పాలు చేస్తుంది, పరలోకంలో పాపమయమైన నరకాన్ని కలిగిస్తున్నది. మొత్తానికి ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి పని ఒక దహన కార్యంలా ఉన్నది. ధర్మాన్ని శాంతిని కూడా దెబ్బతీస్తుంది సుమా అనగానే ఇంతకీ ఏమన్నారో చెప్పన్నాడు. రేపు పొద్దున్న సభలో వచ్చి చెప్తాను, ఇప్పటివరకు ప్రయాణం చేసి అలసిపోయాను అని చెప్పి వెళ్ళిపెట్టండి. ఈ మాత్రం అనకపోతే ఈయనకి నిద్ర పడదు ఇక్కడ సంజయుడికి. అందుకే వచ్చి చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా పొద్దుటి వరకు ఆగలేకపోయాడు ధృతరాష్ట్రుడు. ఇవన్నీ సైకాలజీ అండి, ధృతరాష్ట్రుడి బాధ. ఎందుకంటే సంజయుడు అంత భయంకరంగా నిందావాక్యములు పలికి వెళ్ళిపోయాడు. అంటే అక్కడ ఏం జరిగింది, భయం. ఇంకా నిద్ర పట్టుకు విదురుణ్ణి పిలిచాడు. ఆ రాత్రి ఎలాగో నిద్రపోయింది. విదురుడు వచ్చాడు, విదురుణ్ణి కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి ఇలా సంజయుడు వెళ్ళిపోయాడయ్యా, ఏం జరిగిందని అడిగితే చెప్పలేదు, రేపు పొద్దున సభలో చెప్తానన్నాడు. నాకు ఇప్పుడు దిగులు పట్టుకుంది, అందుకు నిన్ను పిలిపించాను. నువ్వు మనశ్శాంతిగా అసలు ధర్మము వాటి గురించి కాస్త వివరించవయ్యా అంటే విదురుడు ఇప్పుడు కొన్ని అధ్యాయాలు ధర్మములంటే ఏంటో చెప్తాడు. అప్పుడు విదురుడు చెప్పినది విదుర నీతి. ఇది తెలుసుకోవాల్సింది, అద్భుతమైన విదుర నీతి అండి. ఈ విదుర నీతి ఒక్కదాన్ని మనం భారతీయుల విజ్ఞానమిది అని ప్రపంచంలో ఉన్న యువత అందరి చేత చదివించగలిగితే
భారతీయ నాగరికత యుగాల క్రితమే ఇంత పండిందనమాట. నేటికి మేము భారతీయ విద్యుల ముందు శిష్యులమే అని ప్రపంచంలో ఉన్న మేధావులందరూ అంగీకరిస్తారు. విదురునీతి ఒక్కడి చాలు. ఆ విదురునీతిలో నిజానికి ధర్మములన్నీ చెప్పబడ్డాయి. చాలా ప్రధానం ఇది. అంటే వ్యవహార జీవితం ఎలా ఉండాలి అది స్పష్టంగా కనబడుతుంది. ఆ వ్యవహార జీవితంలో ప్రతి వారికి కూడా స్త్రీ పురుషులు, సర్వవర్ణములు వారు, సర్వవృత్తులు వారు, అన్ని హోదాలు వారు, ఇవన్నీ ఉంటుంది. అదేవిధంగా రాజులైన వారు ఎలా ఉండాలి. రాజులు అంటే కేవలం పాలకులను మాత్రమే కాదు, నిర్వహణ చేసే ప్రతివారు కూడా, ఒక 10 మందితో పనిచేసే ప్రతివారు. దీన్ని మనం మేనేజ్మెంట్ స్కిల్స్తో అన్వయించవచ్చు ఈ రోజుల్లో. వీరందరూ కూడా ఈ విదురునీతి అద్భుతమైన ధర్మాన్ని చెప్తుంది. అటు తర్వాత అదంతా విన్నాక నాకు బ్రహ్మ విద్య కూడా తెలుసుకోవాలి అని వెంటనే అడుగుతాడు. అక్కడ బ్రహ్మ విద్య చెప్పాలి అంటే యోగ్యుడైనటువంటి మహాత్ముని ద్వారా వేదాంతం వినాలి. నాకు వేదాంతం తెలుసు, తెలియక కాదు, కానీ అది వినాలంటే శ్రోత్రియుడైనటువంటి వాడు, బ్రహ్మనిష్ఠుడైనటువంటి జీవన్ముక్తుని ద్వారా వినాలి. అలాంటి మహానుభావుడు ఎవరయ్యా అంటే సనత్సుజాతుడు వారు. సామాన్యం కాదండి, సనత్సుజాతుడు బ్రహ్మమానస పుత్రుడు. ఆ సనత్సుజాతుడు ఒక్కసారి స్మరించాడు విదురుడు. విదురుడు స్మరిస్తే వచ్చాడు సనత్సుజాతుడు. దీన్ని బట్టి విదురుడు బ్రహ్మజ్ఞాని. మనకి భారతంలో బ్రహ్మజ్ఞానులు కనబడుతూ ఉంటారు. ప్రధానంగా మనకి తెలిసిన ఈ రాజుల్లో విదురుడొకడు, భీష్ముడొకడు. సామాన్యులు కాదు, వీరు గొప్ప జ్ఞానులు. ఎంత ధర్మము తెలుసో అంత జ్ఞానము తెలుసు. రెండింటికి అనుబంధం ఉందండి. కొందరేవో 4 ఉపనిషత్తులు చదివి ఇంక కర్మల్ని ధర్మాల్ని తోలనాడుతూ జ్ఞానాలు చెప్తూ ఉంటారే, వాళ్ళు ఇక్కడ జాగ్రత్తగా భారతం చదవాలి, భారతం చదివి భగవద్గీత చదవాలి, భగవద్గీత చదివి భారతం చదవాలి. అప్పుడు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే కృష్ణుడు మొదటి చీవాట్లు పెట్టాడు. ఈ అడ్డదిడ్డంగా మాట్లాడే వాళ్ళకి సంజీవుడి మాటల ద్వారా అప్పుడే చీవాట్లు దొరికే మనకి. ఇక్కడ కూడా విషయములు సనత్సుజాతీయము ఒక బ్రహ్మ విద్యా శాస్త్రం. భగవద్గీత ఎంతటిదో అంతటిది ఇది బ్రహ్మ విద్య. దీనికి మళ్ళీ శంకర భగవత్పాదుల వారు భాష్యం రాశారు సనత్సుజాతీయానికి. ఇది ఒక విశేషమైన అంశం. అప్పుడు భగవద్గీతకి భాష్యం రచించింది ఆయనే, సనత్సుజాతీయానికి ఆయన రచించారు. 2 బ్రహ్మ విద్యలు. 2 పక్క పక్కన పెట్టాడు చూడండి. ఒకటి నీతి, ఒకటి జ్ఞానం. నీతి అంటే నడవవలసిన పద్ధతి, ఇది తెలుసుకోవాల్సిన. నీతి అనగా నడవవలసిన పద్ధతి. నడవడం అంటే అర్థం ఏంటి? బ్రతకవలసిన పద్ధతి, వ్యవహారము అని అర్థం. ఇక్కడ ఇలాంటి వ్యవహారం ఉంటే అలాంటి పరమార్థం పొందుతావు, ఇది తెలుసుకోవాల్సింది. కనుక విదురనీతి నీకు వ్యవహార జీవితం ఎలా ఉండాలో చెప్తుంది. అలా నువ్వు వ్యవహరించగలిగితే, నీకు చిత్తశుద్ధి ఏర్పడితే అప్పుడు నువ్వు పొందవలసింది బ్రహ్మజ్ఞానము. అందుకే 2 ప్రక్కనే మనకి ఇక్కడ కనబడతాయి. అలా రాత్రంతా కూడాను ఇటు ధర్మాన్ని అటు జ్ఞానాన్ని ఒకేసారి పొందాడు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు కూడా సామాన్యుడు కాదండి. వీళ్ళందరూ కూడా ఒకానొక ప్రయోజనం కోసం వచ్చిన వాళ్ళే. దుర్బుద్ధి ఉన్నప్పటికీ కూడా చిత్త సంస్కారాల్లో అతడికున్న గొప్పతనం అతనికి ఉంది. అతన్ని రాజర్షి అని సంబోధించింది భారతం. అందుకే అతడికి ఆ యోగ్యత లేకపోతే కృష్ణుని అనుగ్రహం అంత తొందరగా దొరుకుతుందా? ఒకానొక ప్రణాళికలో భాగంగా అతడి బుద్ధి కూడా సరిగ్గా పనిచేయలేవన్న అసుర శక్తులు వ్యాపించున్నాయి. అంతవరకు తెలుసుకుంటే చాలు. ఇక్కడ మొత్తం వేదాంత విద్య విన్నాడు కనుక ఇది మహాత్ముడు అని మళ్ళీ అనొద్దు. దేనికదే వేదాంతాలు చెప్పేవాళ్ళు కూడా దుర్మార్గాలు ఎంత చేస్తారో మనకు తెలుసు. వీడు వేదాంతాలు చెప్తున్నామని చెప్పి ఉపాసనా శాస్త్రాల్ని, యజ్ఞాన్ని, వేద ధర్మాల్ని నిందించేటువంటి పండితుల్ని నేటికి మనం చూస్తున్నాం. అలాంటి వారి దగ్గరికి వెళితే ఇహము పరము కూడా లభించదు అని కృష్ణుని యొక్క పాదాలకు నమస్కరించి ఇక్కడ సవినీయంగా మనం చేసుకుంటున్నాం. ఇక్కడ ఈ విధంగా వివరించి ఎప్పుడైతే మహానుభావుడు విదురుడు ద్వారా ఈ విధంగా నీతి తెలిసింది, జ్ఞానము తెలిసింది, ఇంకా పొద్దున్న అయిన తర్వాత సభ ఏర్పాటు జరిగింది. సంజయుడు సభలోకి వచ్చాడు. ఆ వచ్చినప్పుడు సంజయుడు ఆడిన మాటలు చాలా చాలా విశేషములు ఉన్నాయి. అక్కడ ధర్మరాజు చెప్పమని మాటలన్నీ చెప్పాడు. మనం ఇక్కడ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని వెళుతున్నాం. అలాగని ముఖ్యమైనవేవి తీయడం లేదండి. సారభూతమైన అంశములని జాగ్రత్తగా తెలుసుకుంటున్నాం. విస్తారంగా ఏడాది పాటు భారతం చెప్పినా ఎంత నిలిచింది అనేది వేరే విషయం. అంత భారతాన్ని మథనం చేసి గురువుల దయ వల్ల, వారి యొక్క శిక్షణ వల్ల, పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల మథనం చేసి ఈ బుద్ధికి తెచ్చుకున్న సారభూత వాక్యములు చెప్పుకుంటున్నాం మనం. అందుకే వీలైనంత వరకు లోకంలో వ్యాపించినటువంటి అపప్రథలు, భారతాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకలిగే శంకలు, సందేహాలు, ఆరోపణలు, వీటికి ఎప్పటికప్పుడు సమాధానం చెప్పుకుంటూ భారత కథాగమనంలో ఆఖ్యానానికి ప్రాధాన్యం ఇస్తూ ఉపాఖ్యానాన్ని విస్తారంగా చెప్పకుండా, అవసరమైన వదలకుండా చెప్పుకుంటూ వస్తున్న ప్రణాళికను దయచేసి శ్రోతలు అర్థం చేసుకోగలరు. ఎందుకంటే సహృదయ శ్రోతలకు ఏమి చెప్పలేదో కంటే ఏమి చెప్తున్నామో అనే దృష్టి ఉంటుంటుంది. అందుకే అది ఇక్కడ ప్రధానమైన అంశం కనుక ఏకాగ్రంగా ఇది వింటే చాలా విశేషమైన అంశం కనబడుతుంది. మొత్తానికి సంజయుడు యుధిష్ఠిరుడు చెప్పమన్న విషయములన్నీ చెప్పాడు. పైగా తేడా వచ్చిందనుకో కృష్ణార్జునుల ముందు ఎవరు నిలవలేరు సుమా. కృష్ణుడు బలంగా ఉన్నాడు తెలుసుకో, ఇది సారం. దీనికి అనేక రకాల వాక్యములతో సంజయుడు వివరిస్తాడు. వివరించేక భీష్ముడు చెప్తాడు. గట్టిగా చెప్తున్న మాట ఇప్పుడు సంజయుడు ఏవైతే చెప్పాడో,
ఇది చాలా గౌరవించవలసినటువంటి మాట సుమ. ఎందుకంటే కృష్ణార్జునులను ఒక్కరిని అర్థం చేసుకుంటే నీకు మొత్తం అర్థమవుతుంది. ఈ కృష్ణార్జునులు సామాన్యులు కారు అంటే కృష్ణార్జునుల యొక్క గొప్ప చరిత్రను ఇక్కడ వివరిస్తారు. కృష్ణార్జునుల చరిత్రని విడతలుగా ఈ రాయబార సన్నివేశాల్లో మనం చూడవచ్చు. ఈ కృష్ణార్జునులు ప్రధానంగా నరనారాయణులు అని చెప్పబడుతున్నారు సుమ. ఒకప్పుడు నరనారాయణులు అనేక మంది ఋషులతో బ్రహ్మలోకానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ బ్రహ్మలోకానికి వెళ్ళిన ఋషులు బ్రహ్మదేవుడికి నమస్కరించడమే కాకుండా నరనారాయణులకు కూడా నమస్కరించారు. ఈ నరనారాయణులు తపోధర్మాన్ని అనుసరించి మహర్షుల్ని బ్రహ్మాదేవతలు నమస్కరించారు. అప్పుడు బృహస్పతి బ్రహ్మను అడుగుతాడు, ఎవరయ్యా వాళ్ళు? చూస్తూ ఉంటే తాపస్సుల వలె కనబడుతున్నారు, కానీ కేవల తపస్సులు కారు. వీళ్ళు ఎవరు అంటే అందులో ఒకడు సాక్షాన్ నారాయణుడు, రెండోవాడు ఆయన అంశావతారమైన నరుడు. నిజానికి ఇద్దరికీ భేదము లేదు సుమ. వారిని ఎవరు జయించలేరు అనే విషయాన్ని బ్రహ్మదేవుడు స్వయంగా బృహస్పతితో చెప్పాడు. ఆ నరనారాయణులే కృష్ణార్జునులు. అది గుర్తుపెట్టుకుంటే మనం యుధిష్ఠిరుడు మనస్సు నొప్పించకుండా ధర్మబద్ధంగా ఇవ్వాల్సిన రాజ్యాన్ని ఇవ్వవచ్చు. అజేయౌ మానుషే లోకే, అజేయం మానుషే లోకే, మానుషలోకంలో వాళ్ళు అజేయులు సుమ. వాళ్ళు సురాసురై సేంద్రై, ఇంద్రుడితో కలిసినటువంటి దేవదానవుల యుద్ధానికి వచ్చినా వారిని జయించలేరు సుమ. ఏష నారాయణ కృష్ణ పాల్గొనశ్చ నరస్మృత, నారాయణో నరశ్చైవ సత్వమేకం ద్విధాకృతం. ఒకే విష్ణుశక్తి 2 రూపాలు ఎత్తింది, కానీ నిజానికి 2 కలిసి ఒక్కటి. ధృతరాష్ట్రుడు గుర్తుపెట్టుకున్నా పెట్టుకోకపోయినా మనం గుర్తుపెట్టుకుందామండి, మనకు చాలా ప్రధానం ఇది. నరనారాయణను అర్థం చేసుకోవాలంటే ఒకే నారాయణ స్వరూపం 2 అయినది, ఇది తెలుసుకో. పైగా మాటికి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వాళ్ళలో ప్రధానంగా మన కర్ణుడు కనబడుతున్నాడు. ఇంకా దుర్యోధనుడు అభిప్రాయం చెప్పకుండానే ఇతను కలగజేసుకుని మాట్లాడుతున్నాడు. ఈ కర్ణుణ్ణి, ఆ దుశ్శాసనుణ్ణి చూసుకుని దుర్యోధనుడు తన మొండి పట్టు మీద తాను నిలబడ్డాడు. అసలు కర్ణుడికి ఏం బలముందో ఒక్కసారి ఆలోచించు. పరశురాముని చేత శపించబడ్డవాడు, నిజానికి ద్రోణుని దగ్గర శిష్యుడిగా ఉన్నవాడు. ద్రోణుడు మంత్రాన్ని ఇవ్వడానికి అంగీకరించకపోతే పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. అలాగే గురువు అనుమతి లేకుండా గురు ధిక్కారంతో వెళ్ళాడు. పోనీ విద్య మీద మోహంతోనో విద్య మీద శ్రద్ధతోనో వెళ్ళలేదు, కేవలం అర్జునుడిపై స్పర్ధతో వెళ్ళాడు. ఎలాగైనా అర్జునుడిని సంహరించడానికి నిర్దేశించుకు వెళ్ళాడు. అది గురుద్రోహం. వెళ్ళినవాడు అక్కడ వంచనతో పేరు వేరే చెప్పి నేర్చుకున్నాడు. ఆ తర్వాత పరశురాముడి శాపానికి గురయ్యాడు. శాపగ్రస్తుడైనటువంటి సూతపుత్రుడైన కర్ణుడు కానీ, అలాగే పేరుకి సుబలుడు కానీ, పేరులో అంత బలం లేనిటువంటి వాడు మన గాంధారరాజు, అతని పుత్రుడు శకుని వాడు. పైగా నీచత్వము పాపము కలిగిన దుశ్శాసనుడు. వీళ్ళు 3 మతాన్ని అనుసరిస్తున్నాడు దుర్యోధనుడు. కాబట్టి దుర్యోధన, నువ్వు ఇప్పటికైనా విని జాగ్రత్త పడాలని వెంటనే కర్ణుడు అన్నట్ట. నువ్వు వాడిన ఈ మాటలు ఆయుష్మంతులు పలుకదగినవి కావు సుమా అన్నట్టు. కర్ణుడితో ఎంత భయంకరమైన మాటలు అన్నాడో చూడండి. ఇక్కడ వాడి నోటు దురుసుతనం అంతా ఇంత కదని కర్ణుడిది. పెద్దల దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలియట్లేదు. అప్పటికే కలిపి ప్రవేశించారు కనుక సభా మర్యాదలు లేవు, ఇది తెలుసుకోండి. సభా మర్యాదలు పోయాయి అంటే కలిపి ప్రవేశించాడని అర్థం. ప్రవేశించడం ఏంటి, అక్కడ కూర్చున్నవాడే కలి దుర్యోధనుడు, మర్చిపోవద్దు. సభా మర్యాదల్లో ఆయుష్మంతుడు పలుకదగిన మాటలు కావన్నాడు. అంటే కలకాలం బతకి బట్ట కట్టాలనుకున్నవాడు ఇలా మాట్లాడ్డయ్యా భీష్మ అంటున్నాడు. అంటే భీష్ముని ఎంత మాట అన్నాడండి. నిజానికి దుర్యోధనుడికి బంధుత్వం ఉంది, కానీ కర్ణుడికి ఏం బంధుత్వం? అతడు వదరబోత్తనం చూడండి, అంత మాట్లాడినాడు. పైగా నేను క్షత్రియ ధర్మంలో ఉంటూ స్వధర్మాన్ని పాటిస్తున్నవాడిని, నేను ఏం తప్పు చేశానని నన్ను నిందిస్తున్నావు భీష్మ. ఒక్క మాట చెప్తున్నాను, యుద్ధంలో నేను నిలిస్తే మీ ఎవ్వరి సహాయం అక్కర్లేదు, నేను ఒక్కడనే పాండవులందరినీ సంహరించగా. ధృతరాష్ట్రుడు ఏ పని అయితే నిర్ణయిస్తాడో, దుర్యోధనుడు దేన్ని ఒప్పుకుంటాడో దానికి నేను కూడా ఇష్టంగా ఒప్పుకుంటాను. నా ప్రతాపాన్ని నేను చెప్తున్నాను ఇక్కడ అని చెప్పగానే వెంటనే యదయం కచ్చతే నిత్యం హంతాహం పాండవానితి నాయం కళాపి సంపూర్ణ పాండవానా మహాత్మనాం అన్నాడు భీష్ముడు. వెంటనే ఎప్పుడు ఇదే ప్రగల్భం వీడికి అలవాటు, నేనొక్కడిని పాండవులందరినీ సంహరిస్తాను అనేటువంటి మాట. కానీ నేను చెప్తున్న ఈ సత్యం ఒక్కడు తెలుసుకో, నువ్వు దుర్యోధనుడు కలిసినప్పటికీ పాండవుల యొక్క వీరత్వంలో 16వ భాగానికి కూడా సరిపోరు మీరు. అందుకే నాయం కళాపి సంపూర్ణ పాండవానాం మహాత్మనాం. ఇవన్నీ అసత్య ప్రగల్భాలు. ఎందుకంటే నీ దగ్గర ధర్మము అర్థము 2 లేవు, ఇది తెలుసుకో. ఈ మాట ఎందుకనంటే ధర్మం నీకు ఎలాగో లేదు, అర్థం కూడా నీకు వాడిని ఆశ్రయించడం వల్ల తెచ్చుకున్నది. నీదేమున్నది చెప్పు ఇక్కడ, ఇంత గట్టిగా చెప్పాడు. ఆ మాట అనగానే అప్పుడు ద్రోణుడు కూడా సభలో చెప్తున్నాడు. ఎందుకంటే పెద్దలు ఉపేక్షించకూడదండి, సభలో మాట్లాడాలి. భరతవంశంలో ఉత్తముడైన వాడు పెద్దవాడు భీష్ముడు. ఎంత ప్రపంచాన్ని చూశాడు, ఎంత జీవితాన్ని చూశాడు. ఆయన చెప్పిన మాటను నువ్వు స్వీకరించాలి ధృతరాష్ట్ర.
కానీ ధనలోభం కోసం ఉండేటువంటి వారి మాటలు స్వీకరించరాదు అన్నాడు. ఈ మాట కర్ణుడికి తగిలిందండి. కర్ణుడు ఎందుకు అంటిపెట్టుకున్నాడు దుర్యోధనుడిని? ఒక రాజ్యము సంపద ఇచ్చాడు. కానీ అర్థలాభం కోసం అంటిపెట్టుకున్న వాళ్ళ మాటను చూస్తావా? నీ క్షేమాన్ని కోరేటువంటి పెద్దవాడిని భీష్ముని మాటలు వింటావా? ఈయన మాటలే నువ్వు వినాలి అని గట్టిగా నొక్కి చెప్తూ ఉంటే అప్పుడు ధృతరాష్ట్రుడు సంజయుని అడిగేట, ధర్మరాజుకి సహాయపడడానికి ఏ ఏ బలములు ఉన్నాయో వివరిస్తావా అని అడిగాడండి. ఇక్కడ అంటే లోపల ఇంకా బుద్ధి చూడండి. ఇక్కడ ఆ బలాలను వివరించాడు. మొత్తం పాండవులకు సహాయపడడానికి వచ్చిన 7 అక్షౌహిణుల సేనల్లో ప్రధానమైన వీరులైన రాజులు ఎవరెవరు, వారి బలములు ఏమిటి, వాళ్ళ గత చరిత్రలు ఏమిటి, ఒక్కొక్కరి దగ్గర ఉన్నటువంటి సేనలు ఏమిటి, ఇవన్నీ వివరిస్తాడు ఇక్కడ మహానుభావుడు సంజయుడు. అది వినగానే ధృతరాష్ట్రుడికి ఏడుపు వస్తుంది. ఆ ఏడుపు భయంతో వచ్చిన ఏడుపు. ఆ ఏడుపుతో పాండవుల బలాన్ని తలంచుకుంటూ, ఇంత బలవంతులైన పాండవులు అక్కడ సిద్ధంగా ఉంటూ ఉన్నా నా కొడుకు నా మాట వినట్లేదు ఏడుస్తున్నట్ట. ఇవన్నీ దొంగేడుపులే, ఇందులో సందేహమే లేదు. పైగా దుర్యోధనుడితో ఒక మాట అంటున్నాడు, యదిత్వయుద్ధమిష్టం వో రయం శాంత్యయతామహే. చాలా విశేషమైన మాట అన్నాడు. మీకు ఈ నిజానికి యుద్ధం ఇష్టం లేకపోతే మనం కూడా శాంతి కోసం ప్రయత్నిద్దాం అన్నట్టు దుర్యోధనుడితో. మాట జాగ్రత్తగా విన్నారు కదా. మీకు యుద్ధము ఇష్టము లేకపోతే మనం కూడా శాంతి కోసం ప్రయత్నిద్దాం. మీకు యుద్ధం ఇష్టం ఉంటే యుద్ధం చేద్దాం, అవునా లేదా? ధ్వని జాగ్రత్తగా మాటలు. పైగా మనం ఈ విధంగా యుద్ధం చెయ్యాలా లేదా అంటూ నలిగిపోతున్నామని, పాండవులు చక్కగా శాంతిని కోరుకుంటే బాగుంటుంది అని తపన పడుతున్నామని ధర్మరాజుకి ఎప్పుడు తెలుస్తుందో, ధర్మరాజు నన్ను అసహించుకోకుండా ఉంటే బాగుండు అనుకున్నాడు. వెంటనే సంజయుడు చెప్తున్నాడు, ఇక్కడ నువ్వు పాండవుల గురించి చెప్తుంటే అర్థం చేసుకోవట్లేదయ్యా. పాండవులు భుజబలంతో సంపాదించినటువంటి భూమినంతటినీ నీకు భక్తితో సమర్పించుకున్నారు, తండ్రి అనే గౌరవంతో. మర్చిపోవద్దు, వాళ్ళు ఎన్ని విజయాలు సాధించినా తండ్రి అని నిన్ను గౌరవించారు. తర్వాత నీ కొడుకులకు బతుకు దక్కించారు తెలుసా. వాళ్ళు చేసిన ఔన్నత్యాలు తెలుసుకో. తాము సంపాదించినటువంటి రాజసీయాగంలో సంపాదించిన సంపదలు కానీ రాజ్యము కానీ అన్నిటికీ పెద్దవాడు నువ్వని చెప్పి వాళ్ళ నాన్న మాదిరిగాని నిన్ను గౌరవించారు. రెండవది, గంధర్వరాజుకు చిక్కి ఈ వీరులందరూ కూడాను దిక్కులేని వారే ఉన్నప్పుడు పాండవుల వల్లే బతుకు దక్కించుకున్నారు, ఇది తెలుసుకో. అంతేకాదు, ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు కానీ నీ ప్రవర్తన నాకు బాగా గుర్తున్నాడు. ఇంతవరకు నేను ధర్మరాజు చెప్పిన మాటలు చెప్తున్నాను, ఇప్పుడు నా మాటలు కూడా చెప్తున్నాను విన్నాడు ఇక్కడ సంజయుడు. పాండవులు జూదంలో ఓడిపోయినప్పుడు అడవులకు వెళుతున్నప్పుడు కూడా నీ కొడుకులు ఎంత సంతోషించారో నువ్వు కూడా అలాగే భుజాలగరేసుకుంటూ మురిసిపోవడం నేను గమనించాను సుమా. వాళ్ళంటే మూర్ఖులు పిల్లలు, నువ్వు పెద్దవాడివే, నీకు వాళ్ళు కూడా పుత్రులే. వాళ్ళు ఓడిపోయి అడవులకు వెళ్ళిపోతున్నప్పుడు నీ పెదవుల మీద నవ్వు, కిం జితం అని అడిగిన ప్రశ్నలు ఇవి మర్చిపోలేమనుకున్నావా? పైగా నేను ఒక్క మాట చెప్తున్నాను, యదితం తే విలపితం పాండవాన్ ప్రతి భారత. ఇప్పుడు నువ్వు ఏడుస్తున్న ఏడుపు ఎలాంటి ఏడుపు అంటే, అనీశేనేవ రాజేంద్ర సర్వమేత నిరర్థకం. నువ్వు ఏడుస్తున్న ఏడుపు అంతా దొంగ ఏడుపు, అది ప్రయోజనం లేని ఏడుపు. ఈ ఏడుపేదో వాళ్ళు జూదానికి సిద్ధమైనప్పుడు ఏడుచుంటే బాగుండేది, అప్పుడు ద్రౌపదిని తెచ్చినప్పుడు ఏడ్చుంటే బాగుండేది, మళ్ళీ జూదానికి పిలిచినప్పుడు ఏడ్చుంటే బాగుండేది, వాళ్ళు అడవులకు వెళ్తున్నప్పుడు ఏడ్చుంటే బాగుండేది. ఇవేవీ నువ్వు చేయలేదు సుమా అనగానే అప్పుడు దుర్యోధనుడు మాట్లాడుతున్నాడు, మహారాజా వీళ్ళు నిన్ను భయపెట్టి సాధించాలనుకుంటున్నారు. ఇంతవరకు సంజయుడు ఎంత విస్తారంగా మాట్లాడాడు. విస్తారమైన మాటలన్నింటిలోని పాండవులు ఎంత గొప్పవాళ్ళు, ఎంత బలవంతులు, వాడిని ఓడబొడిచాడు, వీడిని సంహరించాడని మాటిమాటికి వాళ్ళు గొప్పతనం చెప్తున్నారు. అది నువ్వు భయపడతావు, భయపడి సంధి కొప్పుకుంటావని వీళ్ళ ఆశ. కానీ పాండవులు మాటనంటి పెట్టుకుంటారని నేను ఒప్పుకుంటా. కానీ ఈ కృష్ణుడు నాడే వీడు మనల్ని అందరినీ సమూలంగా పెల్లగించాలని అనుకుంటున్నాడని నాకు అనిపిస్తున్నది. ఒకవేళ వాళ్ళు పెల్లగిస్తేట విదురుణ్ణి తప్ప ఇక్కడున్న భీష్ముణ్ణి, ఇప్పుడు మాట్లాడిన ద్రోణుణ్ణి, వీరెవ్వరిని కూడా విడిచిపెట్టారట, మొత్తం అందరిని కూడా శిక్షిస్తారట. ఇది వాళ్ళ యొక్క సిద్ధం. అంటే వాళ్ళందరూ అంత యుద్ధానికి సిద్ధమైనప్పుడు నేను వాళ్ళ కాళ్ళ మీద పడి మీ రాజ్యం మీరు తీసుకోండి, మీ సంపద మీరు తీసుకోండి అని ఇస్తే నేను వాళ్ళకి భయపడి ఇచ్చినట్లుంటుంది కదా. కనుక ఉత్తమ క్షత్రియుడిని నేను భయపడి ఎందుకు ఇస్తాను? అందుకే నేను ఏ రాజ్యము ఇవ్వను సుమ. నిజమే, ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారంగా మొత్తం ప్రజలందరికీ మన మీద విరక్తి కలిగింది, మనం అధర్మపరులంగా ఉన్నాం, మిత్రరాజులందరికీ మనపై కోపం ఉంది, ఒప్పుకుంటా. వాళ్ళందరూ బలంగా ఉన్నారు, వాళ్ళందరూ మమ్మల్ని సంహరిస్తారు. అయినా మనమేమి తక్కువ? ఇక్కడ ఉన్నటువంటి భీష్మ, కృప, అశ్వత్థామ, ద్రోణాచార్యులు వీళ్ళందరూ మహామహాత్ములయ్యా. ఒక్క భీష్ముడు ఒక్కడు చాలడు
మొత్తం పాండవులను సంహరించడానికి అంటే అక్కడ భీష్మద్రోణులు కాస్త పొగడ్డం, మీరు మా వైపు ఉన్నారు మాకేం భయమని చెప్పడం. పైగా మీరుంటూ ఉంటే మీరు అర్జునుడిని వాళ్ళు ప్రశంసించడం ఎందుకు, మీరేం తీసిపోతారు, మీరిచ్చిన విద్యల వల్లే కదా వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. ఈ ద్రోణుడు కానీ కృపాచార్యుడు కానీ అశ్వత్థామ కానీ వీడు సామాన్యుల, వాళ్ళకెంత గురువులు మాకు అంతే గురువులు, పైగా వాళ్ళ గురువులైన వాళ్ళు మా పక్షాన ఉన్నారు. అందుకే బలాలు గారి మేము తెలుసుకోగలిగితే బలం మాకే ఉంది. నువ్వు కేవలం ధర్మం కోసమని ఆలోచించి నీ నిర్ణయాన్ని శాంతి వైపు వెళ్ళనివ్వు ధృతరాష్ట్ర, భయంతో వెళ్తే వెళ్తావు, నువ్వు భయపడక్కర్లేదు. ఇప్పుడు సన్నివేశం అర్థమవుతుంది కదా, భయంతో ఎక్కడ ధృతరాష్ట్ర ఒప్పుకుంటాడో అని వీడి యొక్క బాధ. అంతేకాదు ఇప్పుడు పాండవుల పరిస్థితి ఎలా ఉన్నదో తెలుసా, ఎన్నాళ్ళు వనవాసం చేసి వాళ్ళదైన సంపదలు లేని స్థితిలో ఉన్నారు. ఎప్పుడైనా దరిద్రుడి కంటే బలహీనుడు మరొకడు ఉండడు. వాళ్ళ సంపద మన చేతిలో ఉంది, వాడికి సంపద లేదు ఇప్పుడు. రెండవది ఏమిటంటే రెక్కలు తెగినట్లు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇవి జయించలేరు. భూమి ఎంత మనవశమై ఉన్నది. మిత్రరాజులందరూ ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఈ మిత్రరాజులు నాపై ఎంత మిత్రత్వం ఉందంటే, నేను దూకమంటే అగ్నిలోనైనా సముద్రంలోనైనా దూకుతాను, ఇది తెలుసుకో. మాటి మాటికి శత్రుగుణాలను పొగుడుతూ వాళ్ళు ఉంటూ ఉంటే నువ్వు కూడా వాళ్ళతో వంత పాడుతూ పొగుడుతూ భయపడుతూ ఏడుస్తూ పిచ్చివాట్లా మాట్లాడుతున్నావు సుమా. నిన్ను చూసి వీళ్ళందరూ నవ్వుతున్నారు, గుడ్డివాడివిగా నీకు కనిపించి చెప్తున్నాను. నిన్ను పరిహసిస్తున్నారు ఇక్కడున్న వాళ్ళందరూ కూడా తెలుసుకో. ఈ వచ్చిన రాజులందరూ ఒక్కొక్కరు చారు పాండవులందరినీ సంహరించడానికి. అందుకు మనకేం భయం లేదు సుమా. ఇది నిజానికి అక్కడున్న వాళ్ళందరూ పౌరుషం కలిగించేటట్టుగా మాట్లాడుతూ అంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉంటే, పైగా ధర్మరాజు మనల్ని భయపెడుతున్నాడా భయపడుతున్నాడా కొంచెం ఆలోచించు. ఇప్పుడు సంజయుడు ఆడిన మాటల్లో ధర్మరాజు 5 గ్రామాలు అడుగుతున్నారు అన్నారే, నిజంగా ధైర్యం ఉన్నవాడు అలా అడుగుతాడా? యుధిష్ఠిరపురం హిత్వా 5 గ్రామాన్ స యాచతి భీతో హి మామకాత్ సైన్యాత్ ప్రభావాత్ చైవ మే విభో. 5 గ్రామాలు అడుగుతున్నాడు అంటేనే ఆ ధర్మరాజుకి నేనన్నా మన బలమన్నా భయము, మన బలం యొక్క ప్రభావం చేత అలా మాట్లాడుతున్నాడు. అందుకు సందేహం లేదు. పైగా మన బలములు ఏమిటో ఒక్కసారి చూడు. ఇంతవరకు అర్జునుడు వాడు గొప్పవాడు, అదేవిధంగా కృష్ణుడు గొప్పవాడు అన్నారే, ఈ ద్రోణుడు ఏం తక్కువవాడు, అయోనిజుడయ్యా మహానుభావుడు. అశ్వత్థామ ఏం తక్కువవాడు, కృపాచార్యుడు ఈయన అయోనిజుడే. పైగా శరద్వత్ గౌతముని యొక్క పుత్రుడు. ఆ మహర్షి ఇచ్చినటువంటి తపశ్శక్తి దివ్యాస్త్రం అంతా కృపాచార్యుని వద్ద ఉన్నాయి. ద్రోణాచార్యుడు సామాన్యుడు కాడు, ఆయన పుత్రుడు అశ్వత్థామ. వీరందరూ ఉంటూ ఉంటే మనం దేనికి చేతకాని వాళ్ళలా మాట్లాడుతున్నామేంటి? అంతేకాదు క్షత్రియులైన సంశప్తక సమూహములు ఉన్నాయి అర్జునుడిని సంహరించడానికి. అర్జునుడిని చంపడానికి 2 సిద్ధంగా ఉన్నారు. ఇంతవరకు అర్జునుడి గురించి ఎక్కువ చెప్పారు వీళ్ళు. అర్జునుడిని సంహరించడానికి కర్ణుడు చాలు. అంతేకాదు పోనీ కర్ణుడి నుంచి తప్పించుకున్నప్పటికీ సంశప్తకలు అనేటువంటి రాక్షస సమూహం ఉంది. వీళ్ళు అర్జునుడి మీద పగబట్టేటండి, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మన అరణ్య పర్వంలో దుర్యోధన్ని ఒక కుర్చీ రసాతలానికి తీసుకుపోయి నువ్వు రాక్షసులందరి ఆశ నీ మీద ఉందయ్యా అని చెప్తారు. అక్కడ రాక్షసులు చెప్తారు, కర్ణుడు సంహరిస్తాడు అర్జునుడిని, అతడిపై నరకాసురుడు యొక్క ఆత్మని మేము ప్రవేశింపజేసాం కర్ణుల్లో. ఒకవేళ కర్ణుడు విఫలుడైనా సంశప్తకులు అనబడేటటువంటి క్రోధవశమనే రాక్షస గణము సిద్ధంగా ఉన్నారు అని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు కూడా వీడి వైపు ఉన్నట్టు దుర్యోధనుడి వైపు. అందుకే సంశప్తకులకు అర్జునుడి మీద చాలా కోపం ఉంది కనుక వాళ్ళు కూడా అర్జునుడిని సంహరిస్తారు. అందుకు మేము అర్జునుడిని సంహరిస్తామని మాటిస్తున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఇటువంటి అయోనిజులైన మహాత్ములు నా వద్ద ఉన్నారు. కాబట్టి ధృతరాష్ట్ర భయం పడకు నువ్వు.